జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాబేజీ తోటి 4-5 రకాల కూరలు చేసుకున్నామండి. క్యాబేజీ ఆవపెట్టి కూర చేద్దాం. మామూలుగా ఈ శీతాకాలంలో ఆవకూరలు చాలా మంచివండి. ఆవాలు ఒంట్లో వేడిని పెంచుతాయి, జలుబు అవి తగ్గిస్తాయి. హీట్ పెరగటం వల్ల చలి తగ్గుతుంది. మన వైపు ఆవ నూనె రాసుకునే అలవాటు ఉండదు కదా, అందుకని కూరల్లో కనుక కొంచెం ఆవపిండిని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్ పచ్చళ్ళు చేసుకుంటాను చూడండి, ఆవేసి దోస ఆవకాయలు, తర్వాత ఈ మన చాలా చిన్న చిన్న ఆవకాయలు, టమాటా ఆవకాయలు అలాంటివి వేసుకుంటే ఈ సీజన్కి చాలా మంచిది. అన్ని సీజన్స్లోనూ బాగానే ఉంటుంది, ఈ సీజన్లో మంచిదన్నమాట. ముందు క్యాబేజీ సన్నగా తరిగేసి ఒక గిన్నెలో వేసి కడిగే శుభ్రంగా నీళ్ళల్లో వేసి 2-3 పొంగులు రానిస్తే ఉడికిపోతుంది. ఉడికిచ్చేసుకున్న క్యాబేజీతోటి కూర సింపుల్గా అయిపోతుంది. వర్షాకాలము, శీతాకాలము ఆవపెట్టిన కూరలు, ఆవపెట్టిన పెరుగు పచ్చళ్ళు చాలా మంచిదండి. కొంచెం డైజెషన్ లెవెల్స్ని కూడా పెంచుతుంది. హైలో పెట్టి ఒక 2 పొంగులు రానిస్తే కూర ఉడికితే చాలు. మనకి చిటికెడు పసుపు కూడా దీనికి యాడ్ చేద్దాము. నిండా పోసినా ఏం కాదండి, లోపల నుంచి నీరు ఉడికొచ్చేస్తుంది, చక్కగా ఉడికిపోతుంది కూర. ఈ లోపల ఏం చేద్దామంటే మనం దీనికి ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు, ఇది 1/2 కేజీ ఉందండి క్యాబేజీ. 1/2 కిలో పువ్వు మొత్తం తరిగేసాము. ఒక నిమ్మకాయ కంటే చిన్నది, ఉసిరికాయ కంటే పెద్దది అంత చింతపండు తీసుకుని దీన్ని నీళ్ళల్లో వేసి నానబెడదాం. తర్వాత ఒక పెద్ద స్పూను ఆవాలు తీసుకుని దీంట్లోకి ఓ 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసేసి ఇందులో కూడా నీళ్ళు పోసి పక్కన పెడితే మనం ఆవ పెట్టేటప్పుడు ఇది నూరేసి వేసేస్తామన్నమాట. ఆవాలు పెట్టుకునేటప్పుడు నూరేటప్పుడు తప్పకుండా పచ్చిమిర్చో ఎండుమిర్చో కలిపి నూరితే బాగుంటుంది. ఈ కూరకి ఎండుమిరపకాయల కారం ఇంకా మనం పైన కారం వేయం, పొడి కారం, అందుకని ఎండుమిర్చిని వేసి నానబెట్టి పక్కన పెడదాం. దీంతోపాటు క్యాబేజీ కూరకి ముఖ్యంగా కావాల్సినవి కూర వడియాలు. చాలామంది ఇళ్లలో పెట్టుకుంటాం కదా, మినపప్పుతోటి చిట్టి చిట్టి వడియాలు పెడతాం. ఒకవేళ కనుక మనకి ఇంట్లో పెట్టే అలవాటు లేకపోతే మనకి స్వగృహ ఫుడ్స్లో చక్కగా దొరికేస్తాయండి. ఇవి తెచ్చుకుంటే దీంతో మనం ఏం చేయొచ్చు, చాలా రకాల కూరల్లో వాడుకోవచ్చు. వేసుకుని సైడ్ డిష్ కంటే మనం వేయించి పక్కన పెట్టుకుంటే చారులోకో సాంబార్లోకో నలుచుకోవచ్చు అనుకోండి. దీంతో పులుసు కూర చేసే విధానం కూడా ఉంది, నెక్స్ట్ టైం అది చూపిస్తాను. కూర వడియాలు ఉంటే వీటిని దగ్గర పెట్టుకోండి. ఇది ఉడికాక వీటి సంగతి చూద్దాం. క్యాబేజీ ఉడికిపోయిందండి, పసుపు వేసాం కదా, అంత చక్కగా ఈవెన్గా పసుపు అయింది. దీన్ని వడబోసేయండి, వార్చి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. క్యాబేజీ ఉడకపెట్టిన నీళ్లు పారబోయాలా అనుకోకండి, పారబోయక్కర్లేదండి. మీకు ఈ క్యాబేజ్ వాసన నచ్చితే రొట్టెల పిండిలో పోసి కలిపేసుకోవచ్చు. ఏదైనా సూప్ లాంటిది క్లియర్ సూపులు చేసుకుంటాం, వాటిలలో వాడుకోవచ్చు. మొన్న ఒక గుమ్మడికాయ సూప్ చూపించాం, అందులో కూడా వాడుకోవచ్చు. వేస్ట్ చేయకుండా, అంటే అందులో ఎన్నో కొన్ని న్యూట్రియంట్స్ దిగుతాయి కాబట్టి. దీనికి ఏం చేద్దామంటే ఒక చిన్న మందపాటి గిన్నె పెట్టుకుందాము. 2 మూకుళ్ళు పెట్టకుండా ఒకే మూకుడులో చేసుకుందాం. సరిపడా నూనె వేసుకోవటము. దీనికి నెయ్యి ఎక్కర్లేదండి, ఈ కూరలకి నూనె. ఇప్పుడు ఇంత కూరకి ఇది 1/2 కేజీ ఉంది కదా, ఒక గుప్పెడు వడియాలు, వడియాలు వేపేసి ఈ నూనెలో తిరగమాత వేసేసుకుంటామన్నమాట. నూనె కొంచెం వేడెక్కనిచ్చి వడియాలు వేయించేద్దాం. నూనె వేడెక్కిందండి, వడియాలు వేస్తున్నాను, వేయిద్దాము. నిజానికి ఈ కూరకే అయితే ఇంత నూనె కల్లా కొంచెం తగ్గించవచ్చు. వడియాలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ వేసాను. వడియాలు వేగిపోయాయండి. కొంచెం మెంతి గింజలు ఒక 4, ఎక్కువ అక్కర్లేదు. మెంతి గింజలు వేగుతూ ఉండగానే కొద్దిగా శనగపప్పు, ఒక చిన్న స్పూన్ అనుకోండి, అలాగే మినపప్పు, ఆవాలు. జనరల్గా ఈ కూరల్లోకి ఇవి జీలకర్ర వేయరండి, కానీ ఈ క్యాబేజీ వాసనకి చాలా బాగుంటుంది జీలకర్ర వేస్తే. పోపు కొంచెం వేగనిచ్చి 2 ఎండుమిర్చి కూడా వేసేద్దాము. కొద్దిగా ఇంగువ, ఓ 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు. ఆల్రెడీ కూరలో పసుపు వేసాను కాబట్టి ఇంకా పసుపు వేయట్లేదండి. ఈ క్యాబేజీని వేసేద్దాం. ఒకసారి కూర పైకి కిందకి కలిపేద్దాం. ఇప్పుడు ఇందాక చింతపండు నానబెట్టి పెట్టాం కదా,
ఆ చింతపులుసు చిక్కగా రసం తీసి పెట్టాను, పోసేసి సరిపడా ఉప్పు వేసేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని చింతపులుసులో ఈ క్యాబేజీని మగ్గనిస్తే కూరకి బాగా పులుపు పడుతుంది, బాగుంటుంది. మూత పెట్టేద్దాము. మన కూర ఎలా ఉందో చూద్దామండి. దగ్గరకు వచ్చేసింది. సాధ్యమైనంత సిమ్లో ఉడకనివ్వండి. పులుసు పట్టి కూర చాలా బాగుంటుంది. ఈ మన వడియాలకు కూడా పులుసు పట్టుకుంటుంది, పుల్లబడతాయి అన్నమాట కొంచెం. స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈ ఆవాలు ఎండుమిర్చి నానబెట్టాం కదా, దీన్ని ఒక చిన్న బ్లెండర్లోనో గ్రైండర్లోనో మిక్సీ జార్లోనో లేకపోతే మీకు రోలు సెల్బట్టాలు ఏమంటారు దాన్ని, సన్నికల్లు లాంటిది అలవాటు ఉంటే దాని మీదైనా ఒకసారి వేసి చక్కగా మెత్తగా నూరేద్దాము. నా దగ్గర ఈ అవకాశం ఉంది కాబట్టి నేను ఇందులో వేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు పోయచ్చు. మంచి గుమగుమలాడిపోతుందండి, ఆవ బ్రహ్మాండమైన వాసన వస్తుంది. ఈ రుబ్బిన దాంట్లో ఒక స్పూన్ పచ్చి నూనె వేయండి. చెంచా కూడా అక్కర్లా, 1/2 స్పూన్ చాలు. ఆవని పొయ్యి మీద ఉండగా అంటే కూర ఉడుకుతూ ఉండగా వేస్తే చేదెక్కుతుందండి, అందుకని స్టవ్ ఆపేసేయాలి. దీన్ని స్టవ్ మించి దింపేయాలి. ఈ నూరు పెట్టుకున్న ఆవాల ముద్దని కూరలో వేసేద్దాం. ఇంక ఇందులో మనం వేసిన కారం ఏం లేదండి, పోపులో వేసిన పచ్చిమిర్చి ఎండుమిర్చే కదా, మొత్తం కూరంతా కలిసేలాగా కలిపేద్దాం. వడియాలు, వేగిన వడియాల వాసన ఈ ఆవ వాసన కలిసి ఎక్సలెంట్గా ఉంటుందండి, భలే రుచిగా ఉంటుంది. అంటే మనకి ఈ టేస్ట్ ఉండాలి, అది కూడా ఒకటి ఉంది, ఆవ తినే అలవాటు ఉండాలి. లేదా ఒకసారి ట్రై చేసి చూస్తే దీని రుచి అర్థమైందంటే మనం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. ఇంకా ఆవకూరల్ని కొంచెం ఊరనివ్వాలండి. చేయగానే ప్లేట్లో వేసుకుంటే అంత బాగోదు, అంటే రుచి రాదు పూర్తిగా. 1 గంట 2 గంటలు ఆగితే ఇది చల్లారితే చాలా బాగుంటుంది. పొద్దున్న చేసింది సాయంత్రానికి మరీ రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంక కూరని పొయ్యి సెగ మీద ఉంచకుండా ఏదైనా వేరే పాత్రలోకి తీసి దగ్గరగా మూత పెట్టి అడ్డ పెట్టుకుంటే నిదానంగా ఆవ రుచి వాసన బయటకు వస్తుంది, కూర మరింత రుచిగా అవుతుంది. పరమ బోరుగొట్టే క్యాబేజీ కూరని అత్యంత హెల్దీగా శీతాకాలానికి ఉపయోగపడేలాగా ట్రై చేసి చూడండి. ఆవ పెట్టిన క్యాబేజీ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.